మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కేవలం ఇది ఒక్క పనే చేయలేదు మేము. మూసీ శుద్ధీకరణ, మూసీ సుందరీకరణ, మూసీ పునరుజ్జీవం అని ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, రే ఉర్రకరా నాయన నువ్వు ఆగు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఆల్రెడీ ఆ పని కేసీఆర్ చేసిండు, మీరు కొత్తగా చేసేది ఏం లేదు. ముఖ్యమైన పాయింట్ అది. కేసీఆర్ గారు ఆల్రెడీ 4,000 కోట్లు ఖర్చు పెట్టి నీటిని శుద్ధీకరించే పని ఆల్రెడీ చేసిండు. మీరు చేయవలసిందల్లా ఒకటే ఒక్క పని. మన గత ప్రభుత్వంలోనే 18 మే 2023 నాడు, అంటే దగ్గర సంవత్సరంన్నర కిందట క్యాబినెట్లో ఆనాడు మంత్రిగా సబితక్క, మహమూద్ అలీ గారు, నేను అందరం ఉన్నాం. ఆనాడే కేసీఆర్ గారు ఇంకొక పని కూడా చేసినారు. ఇక్కడ గజ్వేల్లో గోదావరి నీళ్ళను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గజ్వేల్ దగ్గర ఉండే కొండపోచమ్మ సాగర్కు తీసుకొని వచ్చినాం. తీసుకొచ్చి ఆ గజ్వేల్లో తెలంగాణలోనే ఎత్తైన ప్రాంతాల్లో ఒకటైన మర్కూక్ దగ్గర 618 మీటర్ల మీద కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును కట్టుకున్నాం. అంటే అది హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు ఉంటుంది ఆ ప్రాజెక్టు. అక్కడికి వెళ్ళి అదేమో 618 మీటర్ల మీద ఉంటుంది, హైదరాబాద్ ఏమో 535 మీటర్ల మీద ఉంటుంది. అంటే ఆడికెళ్ళిడికి గ్రావిటీ ద్వారా గోదావరి నీళ్ళను కూడా తీసుకోవచ్చు. ఎట్లా ప్లానింగ్ చేసినామంటే, ఆ కొండపోచమ్మ సాగర్ నీళ్లు తీసుకొచ్చి గండిపేట చెర్లో వస్తే ఆడికెళ్ళి సీదా ఎప్పుడు కావాలంటే అప్పుడు గేట్ ఎత్తుకుంటే మూసీలకి ఫ్రెష్ వాటర్ వచ్చేటట్టు కేవలం 1,100 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మనం గండిపేట చెరువు ద్వారా మూసీలకు నీళ్లు తెచ్చేందుకు ప్లానింగ్ కూడా చేసినాం. అటు మంచిరేవులకు వెళ్ళి మొదలు పెడితే కింద ప్రతాప సింగారం దాకా 57.5 కిలోమీటర్లు మూసి హైదరాబాద్ లోపల వారుతుంది, ఓఆర్ఆర్ లోపల వారుతుంది. అట్లా ఇట్లా ప్లాన్ చేసినాం మేము. ఆనాడు మన సుధీర్ రెడ్డి గారు చైర్మన్ ఉండే ఆనాడు మూసీకి. ఆనాడు ఎట్లా ప్లాన్ చేసినామంటే, శుద్ధీకరణ చేసినాం 4,000 కోట్లు పెట్టి, 1,100 కోట్లు పెట్టి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి అందులో వస్తే ఇక మూసీలకు ఎప్పటికి కూడా ఫ్రెష్ వాటర్ వస్తుంది. శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే మూసీ తీరం పంట ఉన్నారో మీకు బాధ తప్పుతుంది, ఆరోగ్యం బాగుంటుందని ప్లాన్ చేసినాం. దాంతోపాటు ఇంకా 4 ఆలోచనలు చేసినాం. మూసీకి అడ్డంగా ఇవాళ మీరు యువతల దిక్కున్నోళ్ళు, బోడుప్పళ్ళు ఉన్నోళ్ళు, ఫిర్యాదుగూడలు ఉన్నోళ్ళు, మీరు ఫతులుగూడ దిక్కుకోవాలంటే బ్రిడ్జ్ లేకుండే 14 కొత్త బ్రిడ్జిలు మంజూరు చేసినాం. ఇటు ఉప్పల్ నుంచి అటు అవతలకు పోయేందుకు కానీ, కింద మేడ్చల్కి వెళ్ళి అవతలకు పోయేందుకు కానీ, మూసీ మీదకి వెళ్ళి 14 కొత్త బ్రిడ్జిలు కూడా 545 కోట్ల రూపాయలతోని కేసీఆర్ గారే మంజూరు చేసినారు. ఈ అడ్డంగా, మూసీకి అడ్డంగా. దాంతోపాటు పాత బ్రిడ్జిలు మూసారంబాగ్ కాడ ఆడ ఈడ కొద్దిగా నీళ్లు రాగానే మునిగిపోతున్నాయని మా కాలేరు వెంకటేష్ అన్న, సుధీర్ అన్న చెప్తే అక్కడ కూడా కొత్త బ్రిడ్జిలు మంజూరు చేసుకున్నాం. దాంతోపాటు మూసీ ఎంబడే, మూసీ ఎట్లయితే కింది కురుకుతుందో దాని ఎంబడే ఒక 57 కిలోమీటర్ల ఒక ఎక్స్ప్రెస్ వే కూడా 10,000 కోట్లతోని ప్రతిపాదన చేసినాం. అంటే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా మీకంటే అర్థం కానికే. 10,000 కోట్లు మంచిరేవుల నుంచి ప్రతాప్ సింగారంకు ఎట్లయితే ఓఆర్ఆర్ ఉందో దానికి అడ్డంగా ఆడికెళ్ళిడికి పశ్చిమం నుంచి తూర్పుకు పోవడానికి 10,000 కోట్లతోని ఎక్స్ప్రెస్ వే. ఇట్లా అడ్డంగా యువతలకి అవతలకి మూసీని దాటాలంటే 545 కోట్లతోని 14 బ్రిడ్జులు. మూసీలకు మంచిలు తెచ్చేందుకు, గోదావరి నీళ్లు కలిపేందుకు 1,100 కోట్లు. ఇగో వీటిని మంచిగా చేసేందుకు 4,000 కోట్లు. మొత్తం కలిపితే కూడా, ఇవన్నీ కలిపితే కూడా 20,000 కోట్లు దాటదు. అందుకు గట్ల ప్లాన్ చేసినాం మేము. పేదవాడి కడుపు మీద కొట్టకుండా, ఎవ్వల ఇల్లుగులో కొట్టకుండా, ఎవ్వల గోస ఉచ్చుకోకుండా మనం మంచిగా చేయాలన్న ప్రయత్నం చేసినాం. ఎక్కడో దూరం పోవాల్సిన అవసరం లేదు. మీ ఉప్పల్లోనే శిల్పారామం ఉంది. ఇక్కడ ఉప్పల్ బగాయత్ లేఅవుట్ ఉన్నది, దాని కిందికి నాగోలు ఉన్నది. మీరు దయచేసి ఉప్పల్ మా ఆడబిడ్డలు అన్నదమ్ములను నేను కోరుతా ఉన్నా, కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా పనిచేసిందంటే, మీరు ఉప్పల్ బగాయత్ పోయి చూడండి. దాని పక్కకు చెట్లు పెట్టినాం, అక్కడ కూడా ల్యాండ్స్కేపింగ్ చేసినాం. అక్కడ కూడా మీరు కావాలంటే వాకింగ్ చేసుకునేందుకు వాకింగ్ ట్రాక్లు కూడా కట్టినాం. కిందికి 5 కిలోమీటర్లు నాగోల్ దగ్గర కూడా వాకింగ్ ట్రాక్లు కట్టినాం, ఓపెన్ జిమ్ములు పెట్టినాం. అక్కడ కూడా సుందరీకరణ, ల్యాండ్స్కేపింగ్, ఇతరత్ర కార్యక్రమాలు తక్కువ ఖర్చుతోని 30-35 కోట్లతోని పూర్తి చేసినాం.